సార్ నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యం, తెలంగాణ ఎన్నికలు జరగగానే ఏపీలో కూడా ఎన్నికల వేడి రేగిన పరిస్థితి. రాబోయే ఎన్నికలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు? ప్రభుత్వం డబ్బు ఇస్తే ఇంటింటికి పథకాల పేరుతో పంచుతున్న డబ్బులే మమ్మల్ని గెలిపేస్తాయి అనేటటువంటి అభిప్రాయంలో అధికార పక్షం ఉన్న నేపథ్యంలో అది సరిపోతుందా? ఇంకా ఏం చెప్పుకోవచ్చు? తెలంగాణ ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలకు రెఫరెండమా కాదా అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఓకే సార్. అంటే అక్కడ గెలిచింది కాబట్టి కాంగ్రెస్, అంటే అధికార పక్షం ఓడిపోయింది కాబట్టి ఇక్కడ కూడా అధికార పక్షం ఓడిపోతుంది అని ఒక ఫ్లేవర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చారు. ఓకే. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, మొదట రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఓకే. ఈ ఒక్క కారణంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ వైసీపీ ఓడిపోతుందని ఒక భ్రమలో, ఒక ఫ్లేవర్లో ఉన్నారు. కానీ మనం కొంచెం డీప్కి వెళ్ళి ఇక్కడికి పోలికలు ఉన్నాయా లేదా అనేది మనం చర్చిద్దాం ఈ డిబేట్లో. ముందుగా అక్కడ ఎన్నికలు ఎలా జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగింది? అధికార పక్షానికి, అదేవిధంగా ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పీడ్కిని కేసీఆర్ స్పీడ్కి మధ్య జరిగింది. అది ఒక ఎత్తు. ఇంకొక యాంగిల్ చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకతకు, ప్రభుత్వ వ్యూహానికి మధ్య జరిగింది. ఇంకొకటి అభివృద్ధికి, సంక్షేమానికి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారనే దాని మధ్య జరిగింది. ఈ మూడు కోణాలు మనం చర్చిద్దాం ఈ డిబేట్లో. ఇంకా చాలా ఉంటాయి. ఓకే సార్. కానీ ముఖ్యంగా ఈ మూడు చర్చిస్తే, ముందు కేసీఆర్ని ఓడించే మగాడు కాంగ్రెస్లో లేడు. ఓకే సార్. ఇంతవరకు లేడు. కానీ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం దొరికింది, ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. కేసీఆర్ ఎంత మాటల మాంత్రికుడో, కేసీఆర్ ప్రజలను ఎలా అట్రాక్ట్ చేయగలడో అలాంటి మాటల మాంత్రికుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎంత ఫెరోషియస్సో, ఎలాంటి ఉద్యమకారుడో రేవంత్ రెడ్డి కూడా అలాంటి ఫెరోషియస్. ఇప్పుడు తమకున్న శక్తికి 4 ఇంతల ముందు ఆలోచించి స్టెప్స్ వేయగలిగినటువంటి సముద్రులు ఇద్దరు. ఆఫ్ కోర్స్ తెలంగాణ ఉద్యమ రూపంలో కేసీఆర్కి ముందు అవకాశం వచ్చింది. కొంచెం వయసులో చిన్నోడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మొట్టమొదటి నుంచి తను నడక అందరికీ తెలిసిందే, ఇప్పుడు మనం చెప్పుకోగలదు ఇది ఆ సందర్భం. రేవంత్ రెడ్డి కూడా చాలా ఫెరోషియస్. సో తన టార్గెట్ సీఎం. అందుకని ఏం చేశాడు, ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో మహబూబ్ నగర్ చెందినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఫ్లేవర్ తగ్గినట్టునే ఇక్కడ చాలా చక్కగా ఒప్పించుకొని చాలా నీట్గా అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అక్కడ చేరిన తర్వాత ఉద్దండ పెండాలని, అంటే మల్లు బట్టి విక్రమార్ కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ఉద్దండ పెండాలందరినీ పక్కకు పెట్టి తనకున్నటువంటి ఫెరోషియస్తో, అంటే కేసీఆర్ని ఢీ కొట్టే మగాడు ఇతను ఒకడే అని ప్రూవ్ చేసుకుని ఇతను పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకోగలిగాడు. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కన్నా పిసిసి కుర్చీ చాలా బలమైంది. ఓకే. సో ఆ కుర్చీ తెచ్చుకున్నప్పుడే రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్గా అన్అఫిషియల్గా అనౌన్స్డ్. అప్పుడే మనం అనుకోవాలి, ఓహో పిసిసి తెచ్చుకోవడం కష్టం కాంగ్రెస్ పార్టీలో. ఓకే. తెచ్చేసుకున్నాడు. సో ఎలక్షన్లో తను వేయగలిగినట్టు ఎత్తుగడలన్నీ వేశాడు, మాట్లాడాల్సిన అన్నీ మాట్లాడాడు. సో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఓడించాడు. ఓకే. సో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఓడించాడు కాబట్టి మేము గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ చంకలు కొట్టుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. ఓకే. కానీ ఇది పెద్ద తప్పు. ఓకే. ఎందుకు తప్పు అంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసి వచ్చాను, ఆయనకి లాయల్గా ఉంటాను, కానీ నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాదు, కార్యకర్తను కాదు, నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని కాదు. ఓకే. ఆమె ఇండివిజువల్ ప్రొడక్ట్ అని చెప్పుకున్నాడు. సో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇండివిజువాలిటీ ఉన్నవాడు. ఓకే. సో అందువల్ల ముఖ్యమంత్రిగా ఎదిగేశాడు. సో అది ఒక ఫ్లేవర్. ఇక టీడీపీ వాళ్ళకి ఎందుకు సంబంధం లేదు అంటున్నానంటే, తెలంగాణ ప్రాంతాన్ని 2 ప్రాంతాలుగా మనం చూడాలి ఈ ఎలక్షన్ రిజల్ట్స్లో. ఒకటి అర్బన్ హైదరాబాదు, ఆ సరౌండింగ్స్, మెదక్కు, ఇవన్నీ. రెండోది హైదరాబాద్, రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే మహబూబ్ నగర్ దగ్గర నుంచి ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి నల్గొండ వరకు, ఈ ప్రాంతాలండి. ఈ ప్రాంతాల్లో మొత్తం హైదరాబాద్ మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. అంటే ఖమ్మంలో 1 సైడ్ 8 సీట్లు వచ్చాయి 9కి. తర్వాత నల్గొండలో కూడా మంచి సీట్స్ వచ్చాయి, మహబూబ్ నగర్లో మంచి సీట్స్ వచ్చాయి, ఆదిలాబాద్లో బీజేపీకి మంచి పట్టున్నప్పటికీ అక్కడ కూడా మంచి సీట్స్ వచ్చాయి. పర్టికులర్గా తెలంగాణ ఉద్యమం చాలా బలంగా ఉన్నటువంటి నిజామాబాదు, కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 5-6 సీట్లు వచ్చాయి. ఓకే. సో రెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది, క్లియర్గా కనబడుతుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రభావితం చేసే ప్రాంతం ఏంటంటే ఖమ్మం జిల్లా అనుకోవాలి. ఓకే.
మహబూబ్ నగర్ జిల్లా, ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లు అనుకుంటేవారు తెలుగుదేశం పార్టీ బాగా ఉండేటప్పుడు. ఓకే సార్. సో ఇది తగ్గిపోయిన తర్వాత ఇదంతా టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. కానీ ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్ పట్టు సాధించింది. అవును. సో ఇక్కడెక్కడ అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ రెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో, అంటే హైదరాబాద్ మినహాయించిన మిగిలిన జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం లేదు. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభావం ఉన్నటువంటి అర్బన్ జిల్లా, అర్బన్ ప్రాంతం, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, ఈ ప్రాంతాల్లో షెట్లర్స్ ఎక్కువ ఉన్నారు. అవును సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంకా కొంచెం డీప్కి వెళ్ళి మాట్లాడుకోవాలంటే కమ్మ కమ్యూనిటీ 20 లక్షల జనాభా తెలంగాణలో ఉన్నారు. అందులో అత్యధిక జనాభా హైదరాబాద్లో ఉన్నారు. ఓకే సార్. సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి ఒక తీర్మానం చేసుకున్నారనేది ఒక వార్త వచ్చింది అంతకుముందు. ఓకే. కానీ అదే నిజమయ్యి తెలుగుదేశం పార్టీ అనుయాయులందరూ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీతో రక్త సంబంధం ఉన్నవాళ్ళు, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తల్లాగా ఉండి తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండి టీఆర్ఎస్కో కాంగ్రెస్కో వేయాల్సిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వేయలే. ఓకే సార్. అందుకే ఈ అర్బన్ ప్రాంతంలో కుక్కట్పల్లి కానీ, శ్రీలింగంపల్లి కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా టీఆర్ఎస్ గెలిచింది. అవును. అంటే వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేయనట్టే కదా, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయనట్టే కదా. సో తెలుగుదేశం పార్టీ ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో లేదు ఈ రిజల్ట్స్ని బట్టి. ఓకే సార్. సో ఇక్కడ సంకలు కొట్టుకుంటుందల్లా అక్కడ అధికార పక్షం ఓడిపోయింది కాబట్టి ఇక్కడ అధికార పక్షం ఓడిపోతుంది అంతే. ఇదొక్కటే తప్ప ఇంక వేరేదేం లేదు. ఇంకా రెండోది అభివృద్ధి సంక్షేమం. అక్కడ కేటీఆర్ హైదరాబాద్ని చాలా ప్రభావితం చేశాడు. ఓకే. అందుకే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో, ఉద్యోగులతో, తర్వాత వ్యాపారస్తులతో, ఐటీ వాళ్ళతో, అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్తో అందరితో కూడా కేటీఆర్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. డెవలప్మెంట్ హైదరాబాద్ని అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అనే టీం చాలా బాగా చేశారు. ఓకే సార్. కేటీఆర్ చాలా అద్భుతంగా చేశాడు హైదరాబాద్ని, తీర్చిదిద్దాడు, అందులో డౌటే లేదు. సో ఆ అభివృద్ధికి కూడా ఓటేశారు అక్కడ. కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. ఓకే. కానీ రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అంటే మిగిలిన జిల్లాలన్నీ కూడా కేసీఆర్ ప్రభావంతో గెలుస్తాం అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ రెండు ప్రాంతాలని, సిటీనేమో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా మిగిలిన రాష్ట్రాన్ని అంతా కేసీఆర్ చూసుకున్నాడు అనుకుంటే కేసీఆర్ విఫలమయ్యాడు, కేటీఆర్ విన్ అయ్యాడు ఈ ఎన్నికల్లో. సో అలాగా హైదరాబాద్లో అభివృద్ధి అనే దానికి ఓటేశారు. కేసీఆర్ కూడా మంచి సంక్షేమ పథకాలు పెట్టారు. రైతు బంధు పెట్టాడు, ధరణి పెట్టాడు, చాలా చాలా పెట్టాడు, పెన్షన్స్ పెట్టాడు, ఇవన్నీ పెట్టాడు. వీటికి ఓట్లు పడలే. సో అక్కడ సంక్షేమం ఓడిపోయింది, అభివృద్ధి గెలిచింది. ఇది క్లియర్. ఇప్పుడు ఆంధ్రాకి వద్దాం. సో ఇవన్నీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి అనాలిసిస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది లేదు, ఎవరేమనుకున్నా లేదు. ఇప్పుడు చాలా మందికి ఎందుకు కామెంట్స్ పెట్టవచ్చు వైసీపీకి చెందినటువంటి, అరే దరిద్రుడే నీకు కళ్ళు కనిపించాయి లేదా చిన్న చిన్న చెప్తుంటారు. ఐకానిక్ డెవలప్మెంట్స్ ఏమీ లేవు. లులు లాంటి కంపెనీలు కూడా ఆడపోయాయి. సో ఓవరాల్గా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ఇది నిజం. సంక్షేమం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ సంక్షేమానికి ఏం చేశారంటే కొంతమంది దరిద్రులందరూ ఉచితం అని పేరు పెట్టారు. అది ఉచితం కాదు, సంక్షేమం. సంక్షేమానికి ఓట్లు రాలేదనే విషయం తెలంగాణ ఎన్నికలు ప్రూవ్ చేశాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆ రిజల్ట్స్ని చూసి ఉలిక్కి పడాలి. మనం సంక్షేమం చేస్తున్నాం, సంక్షేమానికి అక్కడ ఓట్లు పడలేదు, ఇక్కడ పడతాయా పడవా? నిజంగా డబ్బులు ఇస్తే ఓట్లు వేసేలాగా ఉంటే పసుపు కుంకుమకి తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఓట్లు వేసి ఉండాలి కదా 19లో. ఓట్ల రోజు కూడా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. సో పడలేదు, దానికి ఓట్లు పడలేదు. ఇక్కడ ప్రజలు నాయకుడినే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ సంక్షేమానికి ఓట్లు పడతాయి లేదంటే ఒకటి పెద్ద ప్రశ్న. కానీ జగన్కున్న బలహీనతలు ఏంటంటే, జగన్కున్న బలం ఏంటంటే కన్వర్షన్ అయ్యే ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్ వైపు ఉంది. బలమైన ఓటు బ్యాంక్. దళితులు జగన్ వైపు ఉన్నారు, బీసీలు జగన్ వైపు ఉన్నారు, మైనారిటీస్ జగన్ వైపు ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా జగన్ వైపు అత్యధిక మంది ఉన్నారు. ఇది జగన్ బలం. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలహీనత ఏమిటంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎపిసోడ్స్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఈ దళితులని, మైనారిటీలు, మా వాళ్ళని ఎప్పుడు హక్కును చేర్చుకున్న కనిపించలేదు సిచ్యువేషన్. అవును సార్. వీళ్ళందరూ జగన్ని మా ఇంట్లో వాడు, మా మేనమామ, మా తమ్ముడు బిడ్డ అలా ఇలా కానీ ఓన్ చేసుకోగలుగుతాడట్లుగా జగన్ సెంటిమెంట్ పాలిటిక్స్ని ప్లే చేయగలిగాడు. దానివల్ల 151 సీట్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్కి రోజు రోజుకి గ్రాఫ్ పడుతూ ఉంది. మరి పడుతుంది ఎక్కడ పోతుంది ఇది ప్రశ్న. దీన్ని తెలుగుదేశం పార్టీ క్యాచ్ చేసుకోలేకపోతుంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం వల్ల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలవడం వల్ల చాలా ఓట్ బ్యాంక్ మిక్స్ అయ్యి లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాకినాడ నియోజకవర్గంలో 20,000 ఓట్లు జనసేనకు వచ్చాయి.
అక్కడ గెలిచిన ఎమ్మెల్యే 10-15 వేలతో గెలిచాడు. అవును. సో 20 వేలు ఖచ్చితంగా కన్వర్షన్ అయ్యి 5,000 వైసీపీకి చెందినటువంటి వ్యతిరేకమైన ఓటు కూడా తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అక్కడ. అవును సార్. ఇది బలమైన ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, చంద్రశేఖర్ రెడ్డి. ఓకే. సో ఈ వర్క్ టీడీపీ చేయగలదా లేదా? ఓకే. ముందు జనసేన ఓట్ బ్యాంక్ని కరెక్ట్గా కన్వర్షన్ చేయించుకుంటుందా లేదా? ఓకే. జనసేన కరెక్ట్ సీట్లు ఇస్తుందా ఇవ్వదా? ఓకే. చంద్రబాబు ప్రజల మనిషిని నిరూపించుకుంటాడా లేదా? ఓకే. లోకేష్ అర్థం కాకుండా మాట్లాడే మాటలకు ప్రజలకు రిసీవ్ అవుతాయి లేదా? ఇవన్నీ మైనస్ అన్నింటినీ తెలుగుదేశం పార్టీ సెటరేట్ చేసుకున్నప్పుడే వైసీపీ ఓడిపోవడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇప్పుడు మీరు చెప్పే విధంగా జగన్ ఏ విధంగా అయితే ఓన్ చేసుకున్నాడు కొన్ని సామాజిక వర్గాలను, ఓటు బ్యాంక్ ఉన్నటువంటి లైన్లో నిలబడి ఓట్లేసే సామాజిక వర్గాలు, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసుకు సంబంధించి, పూర్ అండ్ నీడీకి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళని 2019లో ఏదైతే విధంగా దగ్గర చేర్చుకున్నాడు, మేమేనమావనంటూ ఇళ్ళకి వెళ్ళి మనుషుల్ని హత్తుకొని, ఆ సామాజిక వర్గాలు ఇప్పుడు సామాజికంగా దెబ్బతిన్నాయి, దాడులకు గురవుతున్నాయి, భూములు కబ్జాకు గురవుతున్నాయి అని చెప్పి రోజు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ కారణాల చేత ఎన్ని సంక్షేమ పథకాలు ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చినప్పటికీ కూడా ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి ఆ సామాజిక వర్గాలు జగన్తో ఇప్పుడు ఉన్నాయి అనుకోవచ్చా, లేదంటే ఎట్లా? పేదవాళ్ళకి ఆత్మాభిమానం ఉండదండి. ఓకే. అనుకుంటాం పేదవాళ్ళకి ఎప్పటికీ ఈ దళిత బడుగు బలహీన వర్గాలకి ఎవరికి ఆత్మాభిమానం ఉండదు. చదువుకున్న వాళ్ళకి కొద్దిమందికి ఉంటుంది. ఓకే సార్. మిగిలిన వాళ్ళు ఎవరికి ఆత్మాభిమానంతో సంబంధం ఉండదు. ఓకే. వాళ్ళకి ఏదో సెంటిమెంట్ ఒకటి పని చేస్తే దానికి ఓటేస్తారు అంతే. ఓకే. నిజంగా అంత ఆత్మాభిమానం ఈ దళితులకి, ఎస్సీలకు, మైనారిటీలకు వీళ్ళకి ఉంటే ఈ ప్రభుత్వాలు తారుమారు అయిపోతాయి. ఓకే. వీళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు. ఒక 10% పీపుల్ తెలుసు. ఓకే. వీళ్ళందరూ తెలుసుకుంటున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించినటువంటి 27 స్కీమ్స్ తీసేసాడు. ఓకే సార్. 27 స్కీములు అడ్డుగోలుగా రద్దు చేశాడు. ఓకే. ముఖ్యంగా విదేశీ విద్య ఒకటి మాట్లాడుకుంటాం. విదేశీ విద్యని మధ్యలో రద్దు చేయడం వల్ల విదేశాల్లో ఆల్రెడీ చదువుకుంటున్న కొంతమంది పిల్లలకి ఫీజులు అందక అక్కడ చదువు మానేసిన పరిస్థితి. ఓకే. భీమవరంలో ఒక అమ్మాయి చదువుకుంటుంది ఫారెన్, వేరే దేశంలో. ఆ అమ్మాయికి ఫీజు కట్టకపోవడం వల్ల తండ్రి ఇక్కడ సూసైడ్ చేసుకుంది. అయ్యో. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకు తెలియకుండా చాలా తప్పులు చేశాడు. ఓకే సార్. ఇది రద్దు అంటే రద్దు చేసేద్దామనే స్కీమ్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. ఇప్పుడు అభివృద్ధి లేదు, మిడిల్ క్లాస్కి ఉద్యోగాలు లేవు, ఓకే. లోయర్ మిడిల్ క్లాస్కి ఎడ్యుకేషన్ లేదు. ఓకే. ఎడ్యుకేషన్ చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే దళిత వాడల్లో ముఖ్యంగా 3వ తరగతి నుంచి పైన ఉన్నటువంటి స్కూల్స్ అన్ని పిల్లలందరినీ కూడా తీసుకెళ్లి హై స్కూల్లో మెర్జ్ చేశాడు. సెంట్రల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయలే. ఓకే. వాళ్ళు ఇచ్చే కకృతి ఫండ్ కోసం, చిన్న ఫండ్ కోసం వాళ్ళకి ఓకే చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఏమవుతుందంటే 4వ తరగతి నుంచి చదువుతున్న పిల్లలందరూ దూరంగా ఉన్నట్టు 250 మీటర్ల అవతల ఉన్నటువంటి స్కూల్స్కి, హై స్కూల్స్కి వెళ్ళాలి. దీనివల్ల డ్రాప్అవుట్స్ పెరిగిపోతాయి. అవును సార్. చాలా డ్రాప్అవుట్స్ పెరుగుతాయి. నాడు నేడు స్కీమ్లో దళిత వాడల్లో ఉన్న స్కూల్స్ పెద్దగా ఏం రాలేదు, చాలా తక్కువ వచ్చాయి. ఓకే. అక్కడ కూడా అది డెవలప్మెంట్ లేదు. సో ఒక్క విద్యార్థి తక్కువ ఉన్నా అక్కడ టీచర్స్ ఉండరు. ఓకే. సో ఇలాంటి అన్ని కాలిక్యులేషన్స్ వల్ల సెంట్రల్ విద్యా విధానాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా చాలామంది దళితుల మీద దాడులు పెరిగాయి. దాడులు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాదు, చంద్రబాబు హయాంలో కూడా దాడులు జరిగాయి. గవర్నమెంట్ స్పందించేది సార్ ఆ టయాల్లో? ఏమి స్పందించదండి, అట్లా అనుకుంటాం అంతే. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా అది కేసు ఫైల్ అయ్యి పుట్టప్ అయ్యి కోర్టుకి వెళ్ళి బాధితుడికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. దళితులకు ఈ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడే కాదు, జగనే కాదు, ఎవరు న్యాయం చేయరు, చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ డబ్బు పనిచేస్తుంది, పోలీస్ స్టేషన్ మీద డబ్బు పనిచేస్తుంది, లాయర్ల దగ్గర డబ్బు పనిచేస్తుంది, కోర్టుల్లో పెద్ద లాయర్ని పెట్టుకుంటారు. అక్కడేమో ప్రభుత్వ లాయర్ ఉంటాడు, ప్రభుత్వ లాయర్ని ఈ ఏళ్ళే కొనేస్తారు. సో అందువల్ల దళితులకు కోర్టు వరకు కేసు వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు. దళితులకు డాక్టర్ సుధాకర్ కావచ్చు, చాలా మంది విషయాల్లో అన్యాయం జరిగింది. వాళ్ళందరూ చాలా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దళితులను పట్టించుకోడు, జగన్ పట్టించుకుంటానని చెప్తాడు, కానీ దళితులు జరిగే అన్యాయం వీళ్ళు ఎవరు పట్టించుకోరు. అందరూ ఒకటే. ఆయన వర్గం కావాలా, ఈయనకి కొంత కోటరీ కావాలా, అంతేగాని దళితులకు ప్రత్యేకమైన న్యాయం జరిగింది ఏం లేదు. నిజానికి దళితులకు పూర్తిగా న్యాయం జరిగితే ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించి 22% ఓట్ బ్యాంక్ ఉన్నారు మొత్తం. ఇది మన పాత 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 22% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఒక 17% వీళ్ళు, ఒక 6% వాళ్ళు, మొత్తం ఒక 22% ఉన్నారు. దీని లెక్క ప్రకారం 45,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లై కింద దళితులకు మంజూరు కావాలి. కానీ వాళ్ళు కేటాయించింది
కేటాయించింది 35,000 కోట్లు. ఓకే. అక్కడే దాదాపు 10,000 కోట్లు కోసేసారు. ఓకే. శాంక్షన్ చేసింది అంటే ఇచ్చింది. ఓకే. అంటే మేము 35,000 కోట్లు ఇస్తున్నామని రాశారు. బడ్జెట్ లో అంకె ఉంటది. 35,000 కోట్లు ఇస్తున్నట్టు రాశారు. అంటే బడ్జెట్ కేటాయింపులోనే అన్యాయం చేశారు. ఓకే. కేటాయించిన తర్వాత మంజూరు చేసింది అంటే ఇచ్చింది ఎంత అంటే 19,000 కోట్లు. ఓకే సార్. ఈ 19,000 కోట్లలో కూడా ఖర్చు దాదాపు 12,000 కోట్లు ఏమిటంటే ఓకే. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి జీతాలు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి జీతాలు, ఎస్సీ ఎస్టీ ఇచ్చినటువంటి రెగ్యులర్ స్కీమ్స్ ఉంటాయి కదా, నవరత్నాల్లో ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ స్కీమ్స్ కూడా అందులోనే. ఓకే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టిన ప్రతిదీ అందులో. ఆఖరికి ఈ జాతి కోసం, ఈ భారతదేశం కోసం పాటుపడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కడుతున్నారు ఇక్కడ విజయవాడలో. 125 అడుగుల ఎత్తున్న విగ్రహం. ఈ విగ్రహం ప్రభుత్వ డబ్బులతో కట్టట్లేదండి, సప్లై నిధులతో కడుతున్నారు. ఇది దళితుల డబ్బులతో కడుతున్నారు. ఇది ప్రభుత్వ రెగ్యులర్ బడ్జెట్ నుంచి కేటాయించాలా. నిజంగా ప్రభుత్వ స్కీమ్ కదా. అంబేద్కర్ దళితుడు కాదు కదా, అంబేద్కర్ దళితుల నాయకుడు కాదు కదా, జాతి నాయకుడు, జాతి సంపద. ఆయన ప్రపంచ మేధావి. ప్రపంచ మేధావి డబ్బులు ప్రభుత్వ డబ్బులతో కట్టాలి కానీ దళితుల డబ్బులతో కట్టడం ఏంటి? అంటే ఆ విగ్రహం కట్టిన డబ్బులు ఎవరైతే నీడి దళితు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కోసేసి ఇస్తున్నాడు. అవును. ఇప్పుడు అది దళితుల డబ్బులతో కట్టుకుంటున్నటువంటి విగ్రహం. అవును. సో ఇలాగ 12,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి పెన్షన్స్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి జీతాలు, ఇలాంటి అంబేద్కర్ కట్టినటువంటి విగ్రహాలు, ఇలాంటివన్నీ కూడా అందులో పెట్టేశారు. ఇక ఒరిజినల్ గా ఎస్సీ ఎస్టీ సప్లైన్లో దళితులు కేటాయించింది ఎంత అండి? 12,000 కోట్లు తీసేస్తే 19,000లోను 7,000 కోట్లు. 45,000 కోట్లు ఇవ్వాల్సింది 7,000 కోట్లు ఇచ్చారంటే 37,000 కోట్ల రూపాయలు అడ్డుగోలుగా దళితులకు అన్యాయం చేసినటువంటి జగన్ ప్రభుత్వం. ఓకే సార్. ఈ లెక్కలు సామాన్యులకు తెలియవు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళ్తే దళితులు ఏమంటారంటే, మనం ఎప్పుడైనా మా జగన్ అన్న అంటారు. వీళ్ళకి ఈ లెక్కలనే తెలియవు కదా, వీళ్ళకి ఏం తెలియవు. అంటే నిజంగా ఈ 45,000 కోట్లు దళిత వాడల్లో రోడ్లకి, దళిత వాడలో మంచినీటి సదుపాయానికి, దళిత వాడలో విద్యకు ఖర్చు పెడితే అద్భుతం జరుగుతుంది. అవును సార్. సో దళితుల స్కీములు మింగేస్తుంది ప్రభుత్వాలే. ఇప్పటికీ మీరు చెప్పిన దాంట్లో చూస్తే అర్ధరాత్రి ఏదన్నా సమస్య వస్తే 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళలేక మృతి చెందినటువంటి దళిత వాళ్ళకి సంబంధించినటువంటి పీపుల్ ఉన్నారు. సరే, అంతవరకు ఎందుకు సార్, మా ఊరు ఉంది, మా సొంత ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు, నా భర్త ప్లేస్ కాకినాడకు 13 కిలోమీటర్ల దూరం. వెల్ డెవలప్డ్ విలేజ్, మండల్ హెడ్ క్వార్టర్. వెల్ డెవలప్డ్ విలేజ్, మండల్ హెడ్ క్వార్టర్, చాలా సుసంపన్నమైంది. మా ఊర్లో 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయండి. 2 రోజులకు ఒకసారి కుళాయి నీళ్ళు వస్తాయి. మరి దాన్ని ఏమనాలి? ఇది డెవలప్మెంట్ అనాలా? అదేలే సార్. దళిత వాడలు అయితే 3 రోజులకు ఒకసారి వస్తాయి. ఓకే. దళిత వాడలు ఇప్పుడు అగ్రవర్ణ ఏరియాలకి రోజు కానీ ప్రతిరోజు కానీ వస్తాయి. దళిత వాడలకి 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ వస్తాయి. అడిగేవాడు ఉండడు, అడిగితే మళ్ళీ దళిత సర్పంచ్ అక్కడ. కానీ అక్కడ మేజర్ పార్ట్ అక్కడ అగ్రవర్ణాలు హ్యాండిల్ చేస్తారు. అంటే ఒక్క మా ఊరేనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇట్లాగే ఉంది పరిస్థితి. సో ప్రభుత్వాలు దళితుల డబ్బులన్నీ దళితులకు ఖర్చు పెడితే చాలు. ఇంకొకటి, దళిత వాడ కోసం అభివృద్ధి చేసినటువంటి సీసీ రోడ్ అంటారు. ఈ లెక్కలను తీస్తుందా మనం డిస్కస్ చేసాం. అవన్నీ బయటికి తీస్తే యాక్చువల్గా దళిత వాళ్లలో ఖర్చు పెట్టినటువంటి ప్రజెంట్ ఈ 7,000 కోట్లు వేసినటువంటి రోడ్లు కూడా ఎట్లా ఉంటాయంటే, అక్కడెక్కడో దళిత వాడు ఉంటుంది, అక్కడికి రోడ్డు నిర్మాణం వేస్తారు. ఇదంతా అగ్రవర్ణాల వాడలో ఉంటుంది రోడ్డు అంతా. ఆ వీధి చివరి ఎక్కడో ఉంటుంది. నిజానికి దళిత వాళ్ళ రోడ్డు ఉండదు. సో ఇలాంటి గ్యాంబ్లింగ్స్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఇదంతా జగన్ ప్రభుత్వంలో జరుగుతుంది. జగన్ ప్రభుత్వంలో దళిత వాడల్లో అసలు రోడ్లు వేసింది లేదు. జగన్ చేసినటువంటి పనుల్లో 2 మంచి పనులు. ఒకటి నాడు నేడు, రెండోది ఇంగ్లీష్ మీడియం. ఓకే సార్. ఈ 2 తప్ప దళితులకు మెయిల్ చేసేది ఏది లేదు. ఓకే సార్. అందరికీ ఇచ్చేసేటప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఉండాలి కదా సార్, ఒక కేటగిరీ పీపుల్కి. సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానంగా ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక బాగా పొడగవాడు ఉన్నాడు, ఒక మధ్యగా ఉన్నవాడు, ఒక పొట్టోడు ఉన్నాడు. ఓకే. ఈ ముగ్గురికి మనం ఒక ఫోటోని సమానంగా చూపించాలనుకుంటున్నాం. ఓకే సార్. సమానంగా చూపించాలనుకుని 3 స్టూల్స్ పట్టుకెళ్ళేస్తే ఎట్లా? ఓకే. అవును. 3 స్టూల్స్ ముగ్గురికి ఇస్తే సమానమైన 3 స్టూల్స్ ఇస్తే అదే అసమానత ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అదే జరుగుతుంది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి 10,000 ఇచ్చి, మిడిల్ క్లాస్ వాడికి 10,000 ఇచ్చి, డబ్బు లేని వాడికి 10,000 ఇస్తే
అది ఆ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ లో అది ఈక్వల్ గా నిలదు. ఇంకా ఓకే సార్. డబ్బునోడు ఇంకా డబ్బునోడు అయిపోతాడు. వాళ్ళు అయిపోతారు. ఓకే. ఇప్పుడు అసలు అన్ని కడుపు నిండినోడికి 10,000 ఇచ్చామనుకోండి, వాడు ఇంకా సుఖాలు ఎక్కువ పొందుతాడు. అవును. మిడిల్ క్లాస్ వాడికి 10,000 ఇచ్చామనుకోండి, వాడు తిండి తింటాడు. అవును. కడుపు ఖాళీ వాడికి 10,000 ఇచ్చామనుకోండి, వాడు అప్పులు తెచ్చుకుంటాడు. అంటే ఈ ఆకలితోనే ఉంటాడు. ఆకలితోనే ఉంటాడు. ఆకలి స్టిల్ స్టాండ్. సో ఈక్వాలిటీ అంటే ఏంటంటే పొట్టుకున్న వాడికి 3 స్టూల్స్ వేయాలి. ఓకే. అవును సార్. మిడిల్ లో ఉన్నవాడికి 2 స్టూల్స్ వేయాలి. ఓకే. పొడవు ఉన్నవాడికి ఏమైపోతే ముగ్గురు సమానంగా ఆ ఫోటోని చూడొచ్చు. ఇది ఈక్వాలిటీ అంటే సార్. ఓకే, కరెక్ట్. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి ఆ కళ్ళు కనిపించట్లేదో, లేదంటే వీళ్ళకి మతి భ్రమించిందో, లేదంటే ఎవరో చెప్పిన భ్రమలో వీళ్ళు ఉన్నారో, లేదంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కాపులకి ఒక స్కీమ్, మాలలకు ఒక స్కీమ్, మదిలకు ఒక స్కీమ్, గౌడాస్కి ఒక స్కీమ్, రజకలకు ఒక స్కీమ్, నాయి బ్రాహ్మణ్స్కి ఒక స్కీమ్, బ్రాహ్మణులకు కూడా ఒక స్కీమ్, కమ్మస్ కూడా సామాజిక ఆంధ్రప్రదేశ్లో అత్యంత డెవలప్ అయినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ పెట్టినటువంటి దయనీయ అభివృద్ధి మంది సార్. ఓకే. దాన్ని ఎట్లా చెప్పుకోవాలి మరి? బాధపడాలా? అవును. ఇప్పుడు అందరికీ డెవలప్ చేసేటప్పుడు ఇంక దీనికి ఎన్ని ఎందుకు తీసి పాడేచ్చు కదా. ఓకే.